తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్ మరియు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, మా కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజలకు తోడుగా ఉన్న శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నన్ను మూడోసారి గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పాలన అందించే ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని ప్రార్థిస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నమో వెంకటేశాయ నమః తిరుమలలో లాంటి వెంకటేశ్వర దర్శనం చేసుకొచ్చుకున్న నా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్సు, ఆయన ఎల్లకాలం మా కుటుంబానికి ఆశీర్వదిస్తూ మా తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఆయన సపోర్ట్ ఇచ్చిన ఘనతకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న మా లార్డ్ వెంకటేశ్వరకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న టీటీ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఇలా మంచి దర్శనం చేసుకున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు పొలిటికల్ మాట్లాడాలన్నా వద్దా? కోడ్ ఉంది కదా, ఎడబెట్టుకుంటాం పంచాది ఉండని, అది వద్దు. ఇప్పుడు మీరు ఈనాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని మా తెలంగాణ 3వ శాసనసభకి పంపించిన దేవుడు మా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మా మీద వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, మా తెలంగాణ ప్రజలు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మా తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటూ మంచి పాలన చేయాలని కోరుకుంటూ, అదే మా శ్రీవారిని కూడా అదే కోరుకోవడం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలంగాణ మా నాగర్ కర్నూలు నియోజక ప్రత్యేకంగా మా నాగర్ కర్నూలు నియోజక ప్రజలకు ఆశీర్వాదాలు ఉన్నాయని కోరుకుంటూ ధన్యవాదాలు.